ఇళ్ళలగానే పండగ కాదు, పొత్తు పెట్టుకోగానే విజయము కాదు. పొత్తులలో బలము బలహీనత తెలుగుదేశంకి తెలుసు, చంద్రబాబు గారికి బాగా తెలుసు. ఆయన పొత్తులు పెట్టుకున్నప్పుడు 99లో గెలిచారు, 2004లో పొత్తు పెట్టుకునే ఓడారు, 2009లో అందరితో కలిసి వెళ్ళినా ఓడారు, 2014లో బీజేపీతో పొత్తులు గెలిచారు, 2018లో అందరితో పొత్తు పెట్టుకుని తెలంగాణలో ఓడిపోయారు, 2019లో పరోక్షంగా పొత్తులు పెట్టుకుని ఓడిపోయారు. ప్రత్యక్ష పొత్తు లేదు, పరోక్షంగా జనసేన కమ్యూనిస్టులు ఇటే పనిచేసి పెట్టారు, అయినా ఓడారు. సరే, అది పొత్తు లేదన్నాం, సింగల్ అనుకుందాం. అయితే మిగతా అన్ని పొత్తులతో వర్కౌట్ అయిందా? ఇప్పుడు పొత్తులలో ఒకళ్ళ ఓటు ఒకళ్ళకి ట్రాన్స్ఫర్ అవ్వాలి. బీజేపీ ఓటు తెలుగుదేశం, తెలుగుదేశం ఓటు బీజేపీకి ట్రాన్స్ఫర్ గతంలో అయ్యేది. ఈ దఫా ఇద్దరి మధ్యన ఒక ఈర్ష్యాభావాన్ని సెటరేట్ చేయాల్సిన టైం ఇది. ఒకటి, సోషల్ మీడియాలో మన యాక్టివిస్టుల్ని కంట్రోల్లో పెట్టి బీజేపీ వాళ్ళతో చెప్పి వాళ్ళ యాక్టివిస్టుల్ని కంట్రోల్లో పెట్టడం. అంటే దాన్ని ఏమంటారు, రెచ్చగొట్టుకునే పోస్టులు లేకుండా చూసుకోవడం. ఎందుకంటే ఇద్దరికి కూడా ఎడ్యుకేటెడ్ మిడిల్ క్లాస్ ఓటర్ మేజర్ ఇది, అర్బన్ ఓటర్ మేజర్ ఇది, కాబట్టి వాళ్ళు వీటికి ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 వచ్చేటప్పటికి పత్రికలు, తెలుగుదేశాన్ని ఇప్పటికీ భుజానేసుకునే పత్రికలు బీజేపీని మాత్రం టార్గెట్ చేస్తూనే ఉన్నాయి. నరేంద్ర మోడీని దొంగం చేసి చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాయి, కేంద్ర ప్రభుత్వాన్ని దొంగం చేసి చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. అదే జరిగితే ఏ బీజేపీ ఓటర్ కూడా టర్న్ గాడు. బీజేపీ క్యాడర్ వేరు, ఓటర్ వేరు. ఆ ఓటర్ టర్న్ గాడు, అసహించుకుంటాడు. రెండవది, చంద్రబాబుని ఎంత అడ్డంగా వాళ్ళు వెనకేసుకొస్తారో బాబు గారికి కూడా తెలుసు. కాబట్టి అట్లా వెనకేసుకురాకపోయినా పర్లేదు, వ్యతిరేక వార్తలు అన్నటువంటిది వాళ్ళకి మండుతూ ఉంటుంది. అంటే నోటితో మాట్లాడుతున్న అసలుతో ఎక్కిరించినట్టు ఉంటుంది. కాబట్టి ఆ మీడియాని కంట్రోల్ చేస్తే, ఈ రెండు సెటరేట్ చేస్తే కనుక ఓట్ ట్రాన్స్ఫర్ సులభంగా నడుస్తుంది.